హలో అండి. ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన పీనట్ అలాగే అటుకులు బెల్లం లడ్డూలు, ప్రోటీన్ లడ్డు అండి. ఇంట్లో ఎవరైనా రక్తహీనతతో బాధపడుతున్నా అలాగే పిల్లల ఎదుగుదల బలంగా తయారవ్వాలంటే ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎంతో ఆరోగ్యకరమైన ఈ లడ్డు చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో. 1 కప్ పీనట్స్ తీసుకుని దూరగా వేయించి పక్కన పెట్టేసుకోండి. వాటి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ ఒక 1/2 కప్ యాడ్ చేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్ అటుకులు తీసేసుకొని లైట్గా ఫ్రై చేసండి. ఇప్పుడు పొట్టు తీసుకున్న పల్లీలు అలాగే అవిసె గింజల్ని మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ అవిసె గింజల్ని మిక్సీ చేసేసుకొని అందులో పల్లీలని యాడ్ చేసేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకోవాలి. మరి మెత్తగా వద్దు. మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను కూడా మిక్సీలో యాడ్ చేసేసుకొని ఇది కూడా మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. అలా బరకగా రవ్వలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్ బెల్లం తీసేసుకొని దానికి 1 కప్ వాటర్ యాడ్ చేసేసి కరగనివ్వండి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు వేరొక ప్యాన్లో నెయ్యి యాడ్ చేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, మన బెల్లం సిరప్ కరిగిపోయింది. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకే డార్క్ కలర్లో ఉంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. జస్ట్ అలా 2 మినిట్స్ తర్వాత అటుకుల పౌడర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు డైలీ ఒక లడ్డు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. అలాగే పిల్లలకి స్నాక్స్ లాగా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, వాళ్ళకి డైలీ ఇలా ఒక 2 లడ్డూలు పెట్టి స్నాక్స్ బాక్స్లో కూడా పంపించవచ్చు. ఇది ప్రోటీన్ అండి, ప్రోటీన్ లడ్డు కూడా. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. జస్ట్ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంతే. మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ విత్ నెయ్యితో సహా అంతా అందులో యాడ్ చేసేసుకోండి. ఇలా కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా రాగానే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేప్లో వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ లడ్డూలాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీకు చిక్కీలాగా కావాలంటే ఒక ట్రేలో ఈవెన్గా చేసి చల్లారాక పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు సాఫ్ట్గా ఉందండి, కొంచెం చల్లారాక లడ్డూలాగా గట్టిపడుతుంది. ఇది ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఈజీగా 1 మంత్ అయినా సరే నిల్వ ఉంటాయి ఈ లడ్డూలు. డైలీ కిడ్స్కి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇవ్వండి. అలాగే ఇంట్లో ఎవరైనా రక్తహీనతతో బాధపడుతున్నా కూడా ఈ ప్రోటీన్ లడ్డూని డైలీ తీసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా ఈ లడ్డూని ఇవ్వచ్చు. చాలా హెల్దీకరమైన ఐటమ్స్ యూస్ చేసాం కదా మనం. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.